ఎల్లిపేతలో మరి మరి చిన్నగా ఉన్నాయి కదా చిన్న చూసుకుంటాయండి కూరకి అందరూ గిన్నె పేరు కట్టుకొచ్చాను అయ్యే సైజు సాంబార్ మళ్ళీ వచ్చాను అక్కడ హాయ్ అండి నేను మీ కోనసీమ అరక్కనండి బాబు. మరి మన పీతల కూర మొదలెట్టేద్దామా? ఉల్లిపాయలతో పాటుగా వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టేసండి. నూనె బాగా వేగనిచ్చాక ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ జీలకర్ర ఈ ముద్దను తీసుకెళ్ళి ఈ మరిగే నూనెలో వేసి బాగా వేగనిద్దామండి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఇంతకీ మీకు చెప్పడం మర్చిపోయానండి, గోదావరి పీతలు చాలా మంచిదండి, కనీసం నెలకు ఒకసారి అయినా తినాలండి. బాగా వేగిన తర్వాత తీసి ఉప్పు కారం పసుపు మళ్ళా కొంచెం కలిగి తిప్పి బాగా వేగనిద్దామండి. అన్నట్టు మాకు ఈ గోదావరి పీతలు ఎక్కడ కొన్నాం అనుకుంటున్నారండి? అదేనండి బాబు, మన కపిలేశ్వరం గోదావరి ఉంది కదా, అక్కడ కొన్నామండి. రేట్ ఎంత అంటారా? అప్పుడే శుభ్రం చేసిన మన గోదావరి పీతలను తీసుకుని ఆ ఉల్లిపాయ జీలకర్ర ఎల్లుల్లిపాయ వేపిన దాంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కాస్త మగ్గనిచ్చి కలిగి తిప్పాలి, మాడిపోకుండా చూసుకోవాలి. మూత పెట్టేసి మళ్ళా కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలండి. ఈ పీతలు బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు తగు మోతాదులో వేసుకోవాలండి. ఈ చింతపండు పులుసు వేయడం వల్ల కూర నీసువాసన అనేది రాదు, అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ చింతపండు పులుసుని కొంచెం దూరం పెడితే మంచిది. అలాగే పీతల కూరను కూడా వాళ్ళు పెద్దగా తినకూడదు. అలా వెంటనే పచ్చిమిరకాయలు నిలువుగా కోసిన తర్వాత కొన్ని పచ్చిమిరకాయలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి కొంచెం మగ్గనిచ్చి మళ్ళీ కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ తీసి పీతలు బాగా ఉడికినాయి లేదో చూసుకోవాలి. అలాగే ఉప్పు కారం సరిపోయింది లేదన్నది కూడా మనం చూసుకోవాలి. ఏంటి కూరలో గరం మసాలా వేయలేదనుకుంటున్నారా? మసాలా వేసుకోవచ్చండి, కానీ మసాలా లేకుండా ఉండదామని చెప్పి ప్రయత్నం చేసామండి. కూర మటుకు బాగా వచ్చిందండి. మళ్ళా కొంచెం సేపు ఉడకనివ్వాలండి. అయితే మరి ఇంకేముందండి, కొంచెం సేపటికి మన గోదావరి పీతల కూర రెడీ అండి బాబు. వేడి వేడి అన్నంలో ఈ గోదావరి పీతల కూర వేసి తింటే ఉంటుందండి, అబ్బాబ్బా ఆ టేస్టే వేరండి. మరి మా ఈ పీతల కర్రీ వండటం మీకు నచ్చితే కనుక చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి తప్పకుండా.